అరే ఏంటి ధరణి ఇది? తొలిసారిగా ఒక బాధ్యతతో ఆఫీస్కి వెళ్తున్నాను. నన్ను దీవించండి. ఆ దేవుడు నేను చల్లగా చూస్తాడు. మంచి గుర్తింపు తెచ్చుకుంటావు. నాకన్నా మంచి పేరు సంపాదించుకుంటావు. ఎంత స్టైల్గా తయారైందో. వద్దు వద్దు అంటేనే మెల్లగా ఆఫీస్ బాధ్యతలు లాక్కుంది. ఏం తెలివితేటలు. నేను పేరు గొప్పతనం కోసం వెళ్ళడం లేదండి. బాధ్యత పంచుకోవడం ధర్మం అని భావించి వెళ్తున్నాను. ఆహా, ఏం మాటలు నేర్చావే. ఇలా చెప్పే పెళ్ళానివయ్యా. ఇప్పుడు కాళ్ళకి నమస్కారం చేస్తున్నా, రేపు అవే కాళ్ళు లాగి వెల్లకిల పడేస్తా. నన్ను దీవించండి. ఏంటి ధరణి ఆలోచిస్తున్నావు? నాకెందుకో భయంగా ఉందండి. ఏం పర్వాలేదు, ధైర్యంగా వెళ్ళిరా. ఆల్ ద బెస్ట్. క్షేమంగా వెళ్ళిరా, మంచి సంపాదించుకునిరా. అది కాదండి, మిమ్మల్ని ఇలా ఒంటరిగా వదిలి నేను ఆఫీస్కి వెళ్ళడానికి మనసు రావడం లేదు. ఓ, ఏం నాటకాలు ఆడుతున్నావే. పెత్తనం చెలాయించడానికి రెడీ అయిపోయి ప్రేమ నటిస్తున్నావా? మళ్ళీ ప్రేమ? ఇంట్లోనేగా నేను ఉండేది, నాకేం పర్వాలేదు. ఇంకేం ఆలోచించుకో, వెళ్ళిరా. ఏంటి ధరణి, బావ ఒంటరిగా ఉంటున్నాడా ఏంటి? నేను లేనా? బావకి ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాలే. అన్ని దగ్గరుండి చూస్తాను. నువ్వు వర్క్ మీద ధ్యాస పెట్టు. ధరణి, నువ్వు బాధ్యతలకు అంగీకరించినప్పుడే ఆనందం నాకు సగం బలాన్ని ఇచ్చింది. ఐఎమ్ ఆల్ రైట్. నువ్వు వెళ్ళిరా. సరే, వెళ్ళొస్తానండి. దాన్ని ఆఫీస్కి అంకితం చేసి నేను బావకి అంకితం అవుతాను. దగ్గరయ్యే ఛాన్స్ దొరికింది. ఎస్. బావా, నీ కాఫీ తీసుకొస్తాను. అమ్మా, ధరణి, ధరణి, బాగున్నావమ్మా? ఒక్కదానివే వచ్చావా? అవునమ్మా. ఏంటి, నీకు ఈ టైంలో ఇంత తీరిక దొరికిందా? ఆదిత్య గారికి మలేరియా జ్వరం వచ్చింది. తెలిసింది, దేవకి చెప్పింది. నేనే వద్దాం అనుకున్నాను, ఇంతలో నువ్వే వచ్చావు. ఇప్పుడు ఎలా ఉందమ్మా? జ్వరం ఇంకా తగ్గలేదు, చాలా నీరసంగా ఉన్నారు. ఓహో, మందుల కోసం వచ్చి ఇలా నన్ను చూసిపోదామని వచ్చావా? కాదమ్మా, నీ ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను. మీ ఆయనకి జ్వరం తగిలితే నా ఆశీర్వాదం అంటావేంటి? నా ఆశీర్వాదం తీసుకుంటే ఆయన గారి జ్వరం తగ్గిపోతుందా? ఏంటమ్మా మాటలు? వారికి జ్వరం రాకముందే నేను ఒక్కడనే ఆఫీస్ బాధ్యతలు మోయలేకపోతున్నా. అది కంపెనీ రెప్యుటేషన్కి, ఫైనాన్షియల్ పొజిషన్కి నష్టం కలిగిస్తున్నాయి. సో నా బాధ్యతలో సగం నీకు అప్పగించాలనుకుంటున్నాను. నన్ను కాస్త హెల్ప్ చేయమన్నారు, కానీ ఇంతలో జ్వరం వచ్చింది. అంత నీరసంగా ఉండి కూడా ఆఫీస్ ఫైల్స్ చూస్తున్నారు. నేను వాటిని పరిశీలిస్తే ఆఫీస్ పరిస్థితి ఏమీ బాగోలేదు. అందుకే ఆఫీస్కి వెళ్ళి మంచి చెడు చూద్దామని డిసైడ్ అయ్యాను. ఇవాళ తొలిసారిగా ఆఫీస్కి బయలుదేరాను. నీ ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను. బానే ఉంది. పిచ్చి కుదిరింది, తలకి రోకలు చుట్టమన్నట్ట. వెనకటికి నీలాంటి వాడే ఎవరో. ఏంటమ్మా? ఏంటమ్మా ఏంటే? ఇంటేడు చాకరీ నెత్తినేసుకున్న చాలక మళ్ళీ ఆఫీస్ బాధ్యతలు మోయాలని చూస్తున్నావా? నా ఆశీర్వాదం తీసుకుంటే బరువు తగ్గుతుందని వచ్చావా? తృప్తిగా ఉంటుందని వచ్చాను. రోజు రోజుకి తెలివి తగ్గి వెరితనం ఎక్కువ అవుతుంది నీకు. అదేంటమ్మా, ఇంటడి చాకరీ చేయడానికి పనివాళ్ళు ఉన్నారు కదా. ఎంత పనివాళ్ళన్నా పిల్ల చాకరీ, పిల్ల తండ్రి చాకరీ ఉండనే ఉంది కదా.
కాఫీలు టీలు టిఫిన్లు అన్నీ నీ చేతి మీద జరగాల్సిందేగా. ఇల్లు సాఫీగా జరగాలంటే ఆఫీసు సవ్యంగా నడవాలి కదా. సవ్యమో కాదో నాకు తెలీదే. అయినా నీకేం తెలుసుని ఆయన గారు బాధ్యతలు నీకు అప్పచెప్పడం, నువ్వు సరేనని నెత్తినేసుకోవడం.